ఎస్ఏ సోషల్ సంబంధించి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మనం మెంటర్షిప్ బ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. ఎంతో అద్భుతంగా ఈ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది. చాలా సక్సెస్ఫుల్గా మనం ప్రతిరోజు కూడా ఇచ్చిన సిలబస్ ప్రకారం 100% షూర్ మనం పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ పీడిఎఫ్ అనేది ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్ ప్రకారం మనం రాసి దానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉండే పాయింట్స్తో పాటు టెక్స్ట్ బుక్లో లేని పాయింట్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు జీకే మరియు కరెంట్ అఫైర్స్లో మీకు ఆ యొక్క టచ్ అవుతుందనే ఉద్దేశంతో. ఇంకా ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈ విధంగా షెడ్యూల్ అనౌన్స్ చేసి షెడ్యూల్ ప్రకారం పీడిఎఫ్ని ప్రొవైడ్ చేసి ఆ పీడిఎఫ్ని ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఆఫ్లైన్ డౌన్లోడ్ ఇచ్చేసి మరియు సాయంత్రం 50 మార్కులకు డైలీ టెస్ట్, 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్న ఆ, సంస్థ అనేది ఎక్కడా లేదు. కేవలం మన తిరుపతి శ్రీ ప్రజ్ఞలో మాత్రమే ఇది సాధ్యమని చెప్పొచ్చు. డైలీ టెస్ట్లో వచ్చిన బిట్లు వీక్లీ గ్రాండ్ టెస్ట్లో రిపీట్ ఎట్టి పరిస్థితుల్లో కావు. వీక్లీ గ్రాండ్ టెస్ట్ చూసినట్టయితే మనకు అప్లికేషన్ ఓరియంటెడ్లో డిఎస్సి ప్యాటర్న్లో ఉంటుంది. ఒక్క క్వశ్చన్ నేను ఆన్సర్ చేయాలంటే ఆ కాన్సెప్ట్ మొత్తం నీకు తెలియాలా. 4-5 ప్రశ్నలు నీకు తెలిస్తేనే ఆ ఒక్క ప్రశ్నకు నువ్వు ఆన్సర్ చేయగలవు. ఆ విధంగా మనం ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం కండక్ట్ చేస్తాం. దీనివల్ల మీకు నేర్చుకోవాల్సిన అంశాలు అనేది చాలా డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీరు ఈరోజు చదవాల్సిన షెడ్యూల్ని ఒక్కసారి మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనే టాపిక్తో పాటు ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే భూస్వరూపాల్లో భాగంగా కొండలు, పర్వతాలు, మైదానాలు అనే టాపిక్తో పాటు ఇంకా ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఇందులో భాగంగా అడవులు అని ఉంటుంది. అడవులకి లింక్డప్ 9th క్లాస్లో ఉంటుంది. అందులో భాగంగా శీతోష్ణ స్థితి మండలాలు ఏమిటి, భారతదేశంలో ఉండే అడవుల రకాలు ఎన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండే అడవుల రకాలు ఎన్ని, ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎంత శాతం ఎంత విస్తీర్ణంలో ఆ యొక్క అడవులు ఉన్నాయి, ఏపీలో ఎంత విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నిటితో పాటు ఇంకా మీరు గమనించినట్టయితే ఇక్కడ ఆ, వివిధ రకాలైనటువంటి అడవి ఉత్పత్తులు ఏమిటి, ఆ అడవి ఉత్పత్తుల ద్వారా మీరు ఏ ఏ అంశాలను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, ఇంకా బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఇండియా మొత్తంలో ఎన్ని ఉన్నాయి, దేనికి యునెస్కో ఎప్పుడు గుర్తించింది, అలాంటి అంశాలన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో లేకపోయినా కూడా జీకేలో కవర్ అయితే అనే ఉద్దేశంతో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. దీన్ని సింపుల్గా మీరు చదువుకొని 50 మార్కులు డైలీ టెస్ట్ రాసి 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ కోసం మళ్ళీ చదువుతారు. దీనివల్ల 5 కంటే ఎక్కువ సార్లు మీరు ప్రిపేర్ కావడం జరుగుతుంది.